గుంటూరు జిల్లా మంగళగిరి బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ తలపెట్టిన బీసీ ధర్మదీక్ష రెండో రోజుకి చేరింది. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. తన డిమాండ్ నెరవేరే వరకు ఆమరణ నిరాహార దీక్ష విరమించేది లేదని రామచంద్ర యాదవ్ తెలిపారు. ఆయన అధికార పార్టీపైన పలు విమర్శలు చేశారు. తమ న్యాయమైన సమస్యలు తీర్చాలన్నారు. హైదరాబాద్లో గతంలో బీసీలు నష్టపోయారని, అమరావతిలో అలాంటి నష్టం జరగకుండా తాను దీక్ష చేపట్టారని రామచంద్ర యాదవ్ తెలిపారు. అనేక మంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, అదే విధంగా విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు ఫామ్ హౌస్ కట్టుకోవడానికి సుమారు 7,000 మంది దరఖాస్తులు చేశారు. అవన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయి, ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలో కథనాలు వస్తున్నాయంటే నిజంగా అమరావతి రాజధాని అనేది ప్రజా రాజధానినా, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన రాజధానినా, లేదంటే ముఖ్యమంత్రి గారి కుటుంబానికి వారి కుమారుడికి సంబంధించి, లేదంటే ఫామ్ హౌస్లు కట్టుకోవడానికో, లేదంటే మీరు మీ పార్టీ నాయకులు గతంలో మాట్లాడిన విధంగా రేవ్ పార్టీలో లేదంటే బీచ్లలో చేసుకునే పార్టీలకు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా రాజధాని పేరుతో ఇక్కడ నడిపించడానికి సిద్ధపడుతున్నారో దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు రాజధాని అంశంలో అందరికీ న్యాయం జరగాలి, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలి. గతంలో హైదరాబాద్ లో జరిగిన కుట్రలు, హైదరాబాద్ లో జరిగిన దోపిడీ, హైదరాబాద్ రాజధానిలో జరిగిన సొంత కేటాయింపులు ఏవైతే ఉన్నాయో అలాంటి పరిస్థితి అమరావతిలో రానిచ్చే ప్రసక్తే లేదు. దీని మీద ఎంత దూరమైన పోరాటం చేయడానికి సిద్ధమని చెప్పి తెలియజేస్తూ, ఈ 5 ప్రధాన డిమాండ్లు కూడా ప్రభుత్వం నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. నిన్న మొదలుపెట్టిన బీసీ ధర్మ దీక్షకు రాష్ట్రంలో ఉన్న ప్రధాన బీసీ సంఘాలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ నుండి ఇచ్చేసిన బీసీ నాయకులు, మేధావులు, జాతీయ నాయకులు, మేధావులు అనేక మంది ఈ న్యాయపరమైన డిమాండ్లకు కూడిన ఈ బీసీ ధర్మదీక్షకు మద్దతు ఇస్తున్నారు. ఈరోజు మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి గారు బీసీ ధర్మదీక్షకు పూర్తి మద్దతు ప్రకటించినందుకు ఆయనతో పాటు ఎవరైతే ఈ దీక్షకు మద్దతు ప్రకటిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుంది.